అక్కడ మా ప్రతినిధి భూపాల్ ఉన్నారు. పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి భూపాల్. శ్రావణి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లాలో ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఈరోజు 5 నియోజకవర్గాలు ఎన్నిక జరుగుతున్నాయి. ఈ ఎన్నికతో మొత్తం కూడా పోలింగ్ పూర్తి అవుతుంది. 3వ దశ జరుగుతున్న పోలింగ్కి సంబంధించి ఈరోజు ఉదయం బాగా మంచు ఉన్నప్పటికీ ఉదయం నుంచే మాత్రం అంటే ఓటర్లు అయితే బారులు వస్తున్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దీనికి సంబంధించి 191 గ్రామ పంచాయతీలు ఉండగా 22 ఏకగ్రీవమైనవి. అయితే దీనికి సంబంధించి 165 గ్రామ పంచాయతీలు ఎన్నిక జరగవలసింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 156 గ్రామ పంచాయతీలు ఉండగా 8 ఏకగ్రీవం అయితే 2 కోర్టు కారణాల వల్ల ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు 145 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతుంది. అయితే ఇప్పటికే సూరాపేట, మదిర, ఖమ్మం, పాలేరు ఈ 5 నియోజకవర్గాల్లో పూర్తిగా ఎన్నిక భద్రాచలంతో పాటు ఎన్నిక క్లోజ్ అయింది. ఇక మరో 5 నియోజకవర్గాలు ఉంది. కొంత ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా పినపాక, ఇల్లందు, కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో పోలింగ్ ఈరోజు జరుగుతుంది. దాంతో కొంత భద్రతా చర్యలు కూడా ఎక్కువగా తీసుకున్నారు. అయితే 2 విడతలు జరిగిన ఎన్నికల్లో అడపాదడపా చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పెద్దగా ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకపోవడంతో పోలీసులు కూడా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న సంబంధించి మనం పోలింగ్ చూడొచ్చు. మొత్తం 6:30కే పోలింగ్ బూతుల వైపు పోలింగ్ బూతుల దగ్గరికి అంటే ఓటర్లు వచ్చారు. ఓటర్లకి ఇది బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కూడా అంటే చాలా సెల్ ఫోన్లు కానీ ఏవి కానీ తీసుకురాకుండా కొంత కట్టుదిట్టమైన తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్యాలెట్ పత్రాల విషయంలో బ్యాలెట్లు ఇంకు, పెన్నులు ఇట్లాంటివి లేకుండా చాలా జాగ్రత్త తీసుకుంటూ పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే 7 గంటల నుంచే మనం చూడొచ్చు క్యూ లైన్లలో ఎట్లా నిలబడ్డారు. అంటే పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లంతా వచ్చి ఉన్నారు. ఓటర్లందరూ కూడా లైన్లు కట్టి ఉన్నారు. అయితే గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఒకే చోట పోలింగ్ బూత్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒకే పాఠశాలలో ఎన్నుకొని పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు.